సమాజంలోని చేయూత సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. చేయూత సంస్థ ఏర్పాటు చేసి 7 ఏళ్ల కాలంలో 35,000 యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగిందని రాష్ట్ర మంత్రి సుభాష్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో చేయూత సంస్థ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం 7వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయాలని వారు కోరారు. కాకినాడ కేంద్రంగా చేయూత సంస్థ నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అన్నదానం, తలసేమియా పిల్లలకు రక్తదానం, విద్యాదానం, పర్యావరణ పరిరక్షణ, చదువుకు చేయూత, రైతుకు వందనం, అవయవదానం, వృద్ధులను ఆదుకోవడం, ఆర్థికంగా ఎంతో మందికి చేయూత అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. 7 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్విరామంగా అందించే లక్ష్యంతో సాగడం శుభ పరిణామమన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. చేయూత సేవలు మాటల్లో చెప్పలేనిదని చేతుల్లో చేసి చూపించడం అభినందనీయమన్నారు. 7వ వార్షికోత్సవం చేయూత సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వాళ్ళందరినీ ముఖ్యంగా ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ చూసి ఒకసారి ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట చేరి ఇంత సేవ అంటే సుమారు 48 మంది పిల్లల్ని చావు నుంచి తప్పించిన సంస్థ ఇది. ఇలాంటి సంస్థనే కన్నా చేయూత దేవాలయం అని కూడా అనొచ్చు. ఎందుకంటే యాజిత్య సంస్థల వాళ్ళు సుమారు 4 సంవత్సరాల నుంచి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేయూత సంస్థ ద్వారా. అదేవిధంగా 18 మందికి ఐ డొనేషన్ కూడా ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా ముందుకొచ్చి 153 మంది మరి నమోదు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంచుమించు సుమారు 78 మంది పిల్లల్ని స్వచ్ఛందంగా బట్టల దగ్గర నుంచి అన్ని వాళ్లే సప్లై చేసి చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే పేదరికం ద్వారా పోయే ప్రాణాలని